హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ఫామ్లో కొన్ని సెటప్ చేద్దామని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే పట్టుకొచ్చిన. ఆ సామాన్ల గురించి మొత్తం పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ బండలు ఉన్నాయి కదా, ఒక 50 బండలు తెచ్చిన. దాంతోపాటు ఈ రాడ్లు ఉన్నాయి కదా, రాడ్లు తెచ్చిన. తర్వాత ఈ డస్ట్, తర్వాత 2 రేకులు పట్టుకొచ్చిన. ఎందుకంటే మన ఫామ్ దగ్గర లోపల ఏదంటే అది వస్తుంది. ఫెన్సింగ్ వేసాము కానీ దానికి డోర్ వేయడం మర్చిపోయాము. సో అది చాలా రోజులు టైం పట్టింది. నాకేంటంటే కుదిరినప్పుడల్లా, అంటే నా దగ్గర అమౌంట్ వచ్చినప్పుడల్లా నేను ఈ సామాన్లు అయితే పట్టుకొస్తున్నా. ఎందుకంటే చిన్నగా నేనైతే స్టార్ట్ చేశాను కాబట్టి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నా. సో దానికోసం అయితే నాకు కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ మిగతాది ఏంటంటే లోపల కంపార్ట్మెంట్స్ తయారు చేయాలి ఫామ్ లోపల. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఫస్ట్ అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎంతకు తీసుకొచ్చాను అనేది నేను చూపిస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్గా నారాయణఖేడ్ వచ్చాము. మన ఫామ్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది నారాయణఖేడ్. ఇక్కడ డస్ట్కి అయితే మేము వచ్చాము. మా ఫ్రెండ్ అతిక్ కూడా ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి 800కి టన్ను ఉంది. ఒక టన్ అయితే తీసుకున్నాం మేము ప్రస్తుతం. ఇంకా ఒక ట్రాక్టర్ తీసుకోవాలంటే 4000, అందులో 4 టన్నులు ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. బండలు వచ్చేసి 80 రూపాయలు ఒకటి. అండ్ మందం ఎక్కువ ఉన్నాయి 80 రూపాయలు, మందం తక్కువ ఉన్నాయి 70 రూపాయలు. ఇది ఎక్కడికి అతను నాకు అర్థం కాలే. ఇక మొత్తానికి ఫైనల్గా 50 బండలు అయితే వేసుకున్నాము. వేసిన తర్వాత నెక్స్ట్ రాడ్లు, తర్వాత 2 రేకులు కావాలి మన షెడ్ గేట్ కోసమని. సింపుల్గానే తయారు చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా అంత బడ్జెట్ లేదు కాబట్టి ఎవరేం రారలే ఇంకా అని అంత మామూలుగా తీసుకున్నా. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మా రోడ్ మొత్తం చాలా కచ్చగా ఉంటుంది. ఈ ఊరు దాటిన దాకానే బాగుంటుంది, దాని తర్వాత మొత్తం కచ్చనే ఉంటుంది. ఫైనల్గా ఇంటికి అయితే చేరుకున్నాము. వేసేటప్పుడు అయితే బాగానే వేసారు కానీ ఇప్పుడు తీసేటప్పుడే కొద్దిగా ఇబ్బంది. ఇక మనమే తీసేసుకోవాలి ఇవన్నీ. బండలు కూడా ఎత్తేసేయాలి. సో ఫస్ట్ అయితే నేను ఈ డస్ట్ తీసేస్తున్నా. దాని తర్వాత బండలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. ఫ్రెండ్స్, పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. అయితే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ వస్తూనే ఉండాలని చెప్పేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రాబోయేది నాటుకోళ్ల గురించి మనం ఏమైనా లాభం తీసుకున్నాం ఎన్ని రోజులు, లేదంటే ఇలాగే ఉన్నామా అని చెప్పేసి ఆ వీడియో అయితే చెప్పబోతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటేనే చేసుకోండి, లేదంటే లేదు. అండ్ జస్ట్ చిన్న లైక్ చేసేయండి, సరదాగా ఉంటుంది కదా. అండ్ మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే నాకు కూడా ఏమైనా సలహా సూచనలు ఇవ్వాలి మీరు కామెంట్లో. నేను ఖచ్చితంగా అవి పాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.